జగజీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణాలు, అలుగు వర్షిణి అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి సోషల్ వెల్ఫేర్ గురుకుల సంక్షేమ పథకాలకు ఒక సెక్రటరీగా ఉంటున్నటువంటి తాను విద్యార్థులపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎస్సీ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు ఏమన్నా పాస్ కుటుంబాల నుంచి వచ్చారా, వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుక్కుంటే తప్పేంటి, వాళ్ళతో పనులు చేయిస్తామని చెప్పి ప్రెస్లో ఒక ప్రెస్ మీట్లో మొత్తం చెప్పడం జరిగింది. మరి ఈ విషయంగా నేను అలుగు వర్షిణి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, మరి మీ టాయిలెట్ మీరు కడుక్కొని మీరు ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టాలి. విద్యార్థులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను మీకు అంత చీప్గా కనపడుతున్నారా? వాళ్ళు ఏమైనా పాస్ కుటుంబాల నుంచి వచ్చారా అంటే మీరు ఇంతకుముందుకు ఎంత పాష్గా ఉండేనా ఉండండి, మీరు ఉన్నటువంటి పాష్గా మీరు ఉండండి, కానీ విద్యార్థుల మీద ఇలా ఆరోపణలు చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఆమె వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా మరియు విద్యాశాఖ మంత్రిగా ఉండి గత 5 రోజులుగా ఈ న్యూస్ జరుగుతూ ఉంటే జీవ కుట్టినట్టు కూడా తనకు లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి తాను మరి అలుగు వర్షిణి గారిని ఎంబటే సస్పెండ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ 5 రోజుల నుంచి? ఈ ఘటన మీద ఎవరు స్పందించడం లేదు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు అవసరం లేదా? రేవంత్ రెడ్డి గారేమో మీ దళితుడే కూర్చున్నాడని అనుకోండి, ఇలా నేను మీ ఓననే అనుకోండి అని చెప్తారు. కానీ ఈ విషయం విద్యార్థుల విషయానికి వచ్చేసరికి విద్యార్థులకి మంచి చదువును ఎలా అందించాలి, వాళ్ళకి మంచిగా ఎలా చేయాలి, వాళ్ళకి అభివృద్ధి ఎలా చేయాలి, విద్యకి ఇంత డబ్బు కేటాయించాలనే దాని గురించి మాట్లాడకుండా తను విద్యార్థుల తల్లిదండ్రులకు షోకాస్ నోటీసులు ఇస్తామని వీళ్ళ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అలుగు వర్షిణి గారిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మరో ఉద్యమానికి, విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తామని కోరుకుంటూ